వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. గులకరాయి తగిలిన తరువాత జగన్మోహన్ రెడ్డికి చిప్పు పోయింది, అందుకే నేను 4 చోట్ల పోటీ చేశాను అంటూ ఆయన మాట్లాడుతున్నారు అంటూ సంచలనమైనటువంటి ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. గులకరాయి తగిలిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చిప్పు పోయింది, అందుకే నేను 4 చోట్ల పోటీ చేశాను అంటూ మాట్లాడుతున్నారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏంటి సార్ ఆయన ట్వీట్ వెనక ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన చేసినటువంటి ట్వీట్లో పవన్ కళ్యాణ్ భాషలో జగన్మోహన్ రెడ్డి చిప్పు పోయింది కాదు, చిప్పు దొబ్బింది అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ అనకూడదు కానీ ట్వీట్ చూసుకోవచ్చు. అంటే యాక్చువల్గా నీకు లింగ్విస్టిక్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకం ఉంది. చిప్పు దొబ్బింది అంటంలో గోదావరి జిల్లాలో పెద్ద తప్పు లేదు. నీకు వాళ్ళ యాస ప్రకారంగా ఉత్తరాంధ్రలో దొబ్బింది అంటారు. అవును. అలాగే మనకు రాయలసీమలో ఇంకొక రకమైనటువంటి లింగ్విస్టిక్ యాస ఉంటుంది, దక్షిణ కోస్తాలో ఒక యాస ఉంటుంది, తెలంగాణలో ఇంకొక యాస ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఉపయోగించినటువంటి పదంలో పెద్దగా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. చిప్పు దొబ్బింది కాబట్టి ఆయన 4 చోట్ల పోటీ చేశాను అని చెప్పి చెప్తున్నాడు. 4 సార్లు ఎక్కడ చేశాను, నేను పాలకొల్లో నేను ఎప్పుడు చేశాను అని చెప్పి అడుగుతున్నారు. ఆయన ఏంటి భీమవరంలో పోటీ చేశారు, గాజువాకలో పోటీ చేశారు, ఇప్పుడు పిఠాపురంలో చేస్తున్నారు. 4వది పాలకొల్లుని యాడ్ చేశాడు. అంటే చిప్పు దొబ్బింది గులకరాయి దాడి జరిగిన తర్వాత అని చెప్పి ఆయన సుదీర్ఘమైనటువంటి ఒక ట్వీట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని ఇబ్బంది పెట్టావు ఈ 5 సంవత్సరాల్లో, అందరికీ మండుతుంది నువ్వు చేసేటువంటి పనులు, ప్రత్యేక హోదా తీసుకొస్తానని తీసుకురాకపోతే యువతకు మండదా, నువ్వు ఆ రోజు చెప్పావు కదా, కాలేజీకి వెళ్ళావు, యూనివర్సిటీకి వెళ్ళావు, ప్రత్యేక హోదా మాత్రమే సంజీవిని అని చెప్పావు కదా ఆ రోజు, ప్రత్యేక ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా మాత్రమే సంజీవిని, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు ప్యాకేజ్ అని చెప్పి ప్రతి కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి చెప్పావు కదా. మరి అంత చెప్పినప్పుడు నువ్వు ప్రత్యేక హోదా అనే దాన్ని లేకుండా నువ్వు నీకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవిని ఆడ ఢిల్లీలో ఉపయోగించుకొని బెయిల్ మీద ఉంటున్నావు కదా, మరి ప్రత్యేక హోదాని పక్కన పడేసావు కాబట్టి మండదా, జనాలకి మండిద్ది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు రాజధాని అమరావతిలో అన్నావు, రాజధాని అమరావతి లేకుండా 3 రాజధానులు అన్నావు, మరి అప్పుడు మండదా రైతులకి. కాబట్టి అన్ని సెక్టార్లు రైతులు సబ్సిడీలు కట్ చేసావు, సబ్సిడీలు కట్ చేస్తే మండదా. రాష్ట్రంలో ఎవరు ఏమన్నా సరే కనీసం పోస్టులు పెట్టినా కానీ నువ్వు తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయించావు కదా, మరి ప్రజలకు మండదా. కరెంటు ఛార్జీలు పెంచావు 7 సార్లు, ప్రజలకు మండదా. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచావు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, మరి ప్రజలకు మండదా అంటూ ఆయన దుమ్ము దులిపేశారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయన ఏ ఏరియాకు పోతే ఆ ఏరియాకు సంబంధించినటువంటి కామెంట్లు చేస్తున్నారు. రాయలసీమ నుంచి ప్రారంభించాడు ఆయన ప్రచారాన్ని. ఇడుపులపాయలో స్టార్ట్ చేసి అక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి ప్రస్తావించారు. వివేకానంద రెడ్డి మర్డర్ గురించి ప్రస్తావించి ఆయన అక్కడి నుంచి ఆ ప్రస్తావన అనేది, ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ గురించి షర్మిల, సునీతారెడ్డి వీళ్ళందరూ మాట్లాడతారని తెలుసు కాబట్టి వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి ఆ పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో నేనున్నాను, నాకు మాత్రమే, కడప ప్రజలకి నాకు తెలుసు, పైన దేవుడికి తెలుసు వివేకానంద రెడ్డిని మర్డర్ చేసింది ఎవరు అని చెప్పి చెప్పాడు. సునీతారెడ్డి ఏమన్నారు, ఇమీడియట్గా షర్మిల ఏమన్నారు, మేము కూడా అదే కదా చెప్తుంది, అన్న నీకు తెలుసు కదా ఎవరు మర్డర్ చేసింది, మర్డర్ చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని పక్కన పెట్టుకొని నువ్వు తిరుగుతున్నావు, అదే కదా మేము ప్రశ్నిస్తుంది కూడా అని చెప్పి ఎదురుదాడి మొదలుపెట్టారు. అంటే రాయలసీమలో రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్ ఎలా జరగబోతుందంటే వివేకానంద రెడ్డి మర్డరు అనేటువంటి అంశం మీద జరగబోతుంది. ప్రధానమైనటువంటి అంశం, చర్చనీయాంశం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. అందుకే దానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ తర్వాత అటు నుంచి రాయలసీమ నుంచి ఆయన ఇటు వచ్చారు, దక్షిణ కోస్తాకు వచ్చారు. దక్షిణ కోస్తాకు వచ్చినటువంటి సందర్భంగా ఆయన ఏం మాట్లాడారు, దక్షిణ కోస్తాలో ఆయన స్కీముల గురించి ఎక్కడ కూడా చెప్పలా. చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు మోసాల గురించి, చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని చేయలేదు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఫార్మర్ సెక్టర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక్కడికి వచ్చాడు విజయవాడ వచ్చిన సందర్భంగా ఆయన ఏం చెప్పి ఉండేవాడు రాజధాని గురించి తెలియదు, కానీ కరెక్ట్గా విజయవాడ రాగానే గులకరాయి తగిలింది.
గులకరాయి మీద నడిపించారు మొత్తం. అంటే విజయవాడలో నీకు ఏం చెప్పినా కానీ ఎక్కువ ఉండేది కాదు. విజయవాడలో చెప్పాల్సి వస్తే కనుక ప్రసంగంలో ఏం చెప్పాలి, విజయవాడలో ఖచ్చితంగా అమరావతి రాజధాని గురించి చెప్పాలి. రాజధాని గురించి చెప్తే భూమిరంగ అయిద్దనే సంగతి తెలుసు ఆయన కాడ. అందుకని గులకరాయితో నడిపించాడు అక్కడ. ఆ తర్వాత గోదావరి జిల్లాలకు వెళ్ళారు. గోదావరి జిల్లాలకు ఎంటర్ అయ్యి గోదావరి జిల్లాలో ఏం చెప్తున్నారు ఆయన, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయా, ఆ ఎజెండాతో ఎన్నికలు జరుగుతాయా? ఆయన ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నా పరిపాలన చూసి నచ్చితే నాకు ఓటేయండి అని చెప్తున్నారు. నచ్చితే నువ్వు ఓటేయమని చెప్పి నువ్వు అడిగినా అడగకపోయినా నీ పరిపాలన నచ్చితేనే ఓటేస్తారు. అదేం ప్రత్యేకంగా చెప్పవసరం జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఏదో ఒక పెద్ద వీరోచితంగా క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రపంచంలో నచ్చితేనే ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఒక పెద్ద ప్రచారంగా తీసుకెళ్తున్నారు. ప్రజలకు నచ్చకపోతే ఓటేయరు, నువ్వేం చెప్పవసరంలా. నువ్వు నచ్చితేనే ఓటేస్తారు, నచ్చకపోతే ఓటేయరు. అది నువ్వు చెప్పవసరంలా. వాస్తవంగా ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మద్య నిషేధం చేయకుండా 2024 ఓట్లలో నేను అడిగినా మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే 2024లో నేను అసలు మిమ్మల్ని ఓటు అడిగినా వేయొద్దు అని చెప్పాడు. అంతే కదా. 2024లో అడిగాడు కదా, మద్య నిషేధం చేయకుండానే ఓట్లు అడుగుతున్నాడు కదా. అంటే వెయ్యాలా వద్దా? ఆయన భాషలో చెప్పాలంటే వేయకూడదు కదా, అడగకూడదు అసలు. ఫస్ట్ ఆయన ఏమాత్రం నైతికత ఉంటే, ఆయనకు గుర్తుంటే, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయనకి చిప్పు కనుక బాగుంటే, చిప్పు బాగుపోతే ఓకే, చిప్పు దొబ్బకపోతే ఆయన ఓట్లు అడగకూడదు. అంతే కదా. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే అదే కదా, అందుకే పవన్ కళ్యాణ్ చిప్పు దొబ్బింది అంటుంది. గులకరాయి తగిలిన తర్వాత చిప్పు దొబ్బింది అని అంటే, ఇప్పుడు మద్యపాన నిషేధం చేయకుండానే మరి ఓట్లు అడుగుతున్నారు కదా. అప్పుడు ఏం చెప్పాడు, ఓట్లు అడగనని ఇప్పుడు అడుగుతున్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం అనుకోవాలి. 1. 2, పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు, 4 పిల్లలు ఉన్నట్టు 4 చోట్ల పోటీ చేస్తున్నారని చెప్తున్నారు. ఆ భాషను కూడా పవన్ కళ్యాణ్ తప్పుపడుతూ భారతిరెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన. భారతిరెడ్డిని కూడా నేను ఇలా అనగనము, కానీ నువ్వు భాష మార్చుకో, నీ ధర్మపత్ని ఎవరైతే ఉన్నారో నీ ధర్మపత్ని గురించి నేను కూడా మాట్లాడగలను, పెళ్ళాలేంటి, భాష మార్చుకో అని చెప్పి చొరకలు వేశారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి 4 పెళ్ళాలు, 4 పెళ్ళిళ్ళు అని చెప్పి చెబుతున్నారు. అంటూ ఈ మధ్య ఒకటి యాడ్ చేస్తున్నారు దానికి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే మేము చేసుకోవడం ఎలా తప్పు అవుతుందని చెప్పి మిగతా వాళ్ళు కూడా అలా చేసుకోవడానికి అలవాటు పడతారు. అప్పుడు మన సంస్కృతి ఏం గాను, సాంప్రదాయం ఏం గాను అని చెప్పి ఒకటి యాడ్ చేశారు ఆయన. అదే నిజమైతే మరి జగన్మోహన్ రెడ్డిని గురించి చూసి ఏం నేర్చుకోవాలి యూత్? జగన్మోహన్ రెడ్డి 140 అబద్ధాలు ఆడారు. 2014లో చెప్పిన 140 హామీలు నెరవేర్చలా. అంటే అబద్ధాలు నేర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి గురించి? లేదు. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసుల చేత కొట్టించాలా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పేంటని చెప్పి మిగతా సమాజం అనుకుంటుంది. ఆయన అదే సమాజానికి చెప్పాలనుకుంటున్నారా అని చెప్పి ఆయన అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్పాలి? బాబాయిని చంపినా కానీ ఇబ్బంది లేదు, చంపచ్చు అనేటువంటి సంకేతాలు ఇవ్వాలా? లేదు కోడికత్తి కేసు డ్రామా, అలాంటి డ్రామాలు వేస్తే రాజకీయాల్లో మనం ఎదగలం అనేది నేర్చుకోవాలా? లేదు గులకరాయికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి రాజకీయాలని కన్ఫ్యూజ్ చేయాలి, రాజకీయాల్లో ప్రజల్ని లేదా కులాలు మతాలతోటి భావోద్వేగాలు రెచ్చగొట్టాలి అనేది నేర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి చేసేవాడిని? అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఏం నేర్చుకోవాలి? లేదా సిబిఐ కేసులు ఉన్నా కానీ మనం బెయిల్ మీద 10 సంవత్సరాల పైన ఉండొచ్చు, ఏది నేరవైనా చేయొచ్చు, ఎలాంటి నేరవైనా చేయొచ్చు అనేది మరి యూత్ ఫాలో అవుతారుగా ఆయన చెప్పిన దాని ప్రకారం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళతో ఏం సంబంధం జనాలకి? ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి 4 పెళ్ళిళ్ళు. ఇప్పుడు ఎన్టీ రామారావు 2వ పెళ్లి చేసుకున్నాడు ఆ వయసులో, 75 సంవత్సరాల వయసులో లక్ష్మీపార్వతిని. పోయి 94లో ఓట్లు అడిగితే జనాలు ఓట్లు వేశారు కదా. అంటే వ్యక్తిగత జీవితంతో ఏ సంబంధం? వ్యక్తిగత జీవితమే కదా అది. సో ఆయన ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, విడాకులు ఇచ్చారు. ఆ విడాకులు ఇచ్చిన వాళ్ళు విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి లేనటువంటి బాధ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు?
నువ్వు చెప్పాల్సింది ఏంటి, నా పరిపాలన నేను ఇది చేశాను, నేను ఇది చేయలేకపోయాను అనేది సంజయ్ అడగాలిగా. చేయలేకపోతే అదేం లేకుండా నేను 99% చేశా, 1% చేయాల. ఆ 1%లో మద్య నిషేధం ఉందని చెప్తారు ఈ మధ్య అంబటి రాంబాబు. ఆ 1%లో చాలా ఉన్నాయి, 140 ఉన్నాయి. అది చెప్పకుండా ఇలాంటి అని చెప్తే అందుకే పవన్ కళ్యాణ్ చిప్పు దొబ్బింది అన్నది. ఓకే. సో నిజంగానే చిప్పు దొబ్బిందా లేకపోతే ఏంటి అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ కదిలిస్తే మరి ఆయన ఎందుకు కమ్ముకుంటాడు? ఆయన కూడా వ్యక్తిగత జీవితంలోకి వెళ్తాడుగా. ఇప్పుడు ఒకళ్ళంటే ఇంకొకళ్ళు, ఇక్కడ గాంధీ మహాత్ములు అయితే ఎవరు లేరు కదా, ఒకళ్ళంటే ఇంకొకళ్ళు ఇంకో 4 అంటారు. ఓకే. అది కాకుండా ఏదైనా అర్థవంతమైనటువంటి హామీలు, అర్థవంతమైనటువంటి ప్రసంగాలు ఇస్తే ప్రజలు రేపు ఓటు వేసుకునేదాన్ని క్లారిటీ ఇస్తారు. అలా కాకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓటు పొందామంటే ప్రతిసారి సాధ్యం కాదు. 2019లో సాధ్యం కావచ్చు, సాధ్యం అయింది. ఐప్యాక్ని పెట్టుకొని చేశారు ఐప్యాక్ వాళ్ళు. ఇప్పుడు ఐప్యాక్ వాళ్ళు ఏం చేస్తారనేది ప్రజలకు ముందే తెలుసు. కాబట్టి పెళ్ళికి తద్దినానికి ఒకే మంత్రం అంటే కుదరదు. కాబట్టి అప్పుడు ప్రయోగించాం కాబట్టి ఇప్పుడు సక్సెస్ అవుతుంది అనుకుంటే పొరపాటు. సో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మైండ్ మరి జగన్మోహన్ రెడ్డికి ఉందా పోయిందా అనేది చూడాలి, ఈ పబ్లిక్కే తేల్చాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.